ఓకే ఎస్ ఓకే అండి ఓకే యా రేగి లక్ష్మణరావు గారు నిన్న ఈ అంశానికి సంబంధించి నారా లోకేష్ కూడా స్పందించారు ఒకసారి అని బయట ఒకసారి చూద్దాం ప్లీజ్ సార్ ఒకసారి ఆ బయట ప్లే చేయండి. ఎవరో హోంమంత్రి ఆమె వేసుకున్న బట్టల పైన అట్లా మాడటం చాలా చాలా బాధాకరం. అంటే ఇక్కడి నుంచి అక్కడ నడిస్తే ఒక కేజీ బరువు తగ్గుతారని ఎగతాళి చేస్తాం చాలా చాలా బాధాకరం. నాకు బాధ ఏంటంటే మొన్న ఒకరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి అంట విడివాడ అమ్మర్కి ఫోన్ చేసి చాలా అద్భుతంగా చేసామని చెప్పాడు. అంటే ఎక్కడ పోతున్నారండి వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు నేను సూటిగా ఒక విషయం ప్రశ్నిస్తాను. ఇదే విధంగా మేము భారతిరెడ్డి గారి గురించి మాట్లాడినా మీకున్న ఇద్దరు కూతుర్ల గురించి మేము ఇదే విధంగా మాట్లాడితే మీరు ఇట్లనే మాకు ఫోన్ చేసి సభాష్ బాగా మాట్లాడని చెప్తారా? సూటిగా ప్రశ్నిస్తాను. ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం? అధికారంలో ఉన్నప్పుడు మా తల్లిని అవమానించారు, బ్రహ్మణిని అవమానించారు. మేము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మా కార్యకర్త పొరపాటున భారతిరెడ్డి గారి గురించి ఒక మాట అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అతను క్షమాపణ చెప్తమే కాదు అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ పంపించిన ఘనత కూటమి ప్రభుత్వం. ఎవరో హోంమంత్రి. యా ఎస్ ఓకే లక్ష్మణరావు గారు ఇది నిన్న నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటలు. సో మీరు ప్రోత్సహిస్తున్నారు మాట్లాడినటువంటి వాళ్ళని శభాష్ అంటున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని చెప్పేసి ఆయనకి ఎవరో చెప్పారని చెప్పేసి కూడా ఆయన నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే గతంలో భారతిరెడ్డి గారి గురించి మాట్లాడినటువంటి మా పార్టీకి సంబంధించిన కార్యకర్త మీద మేము జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించామని చెప్పేసి కూడా ఆయన చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు కనీసం వారించేటటువంటి పరిస్థితి కూడా లేకపోవడం. గతంలో పవన్ కళ్యాణ్ గారిని అప్పట్లో ఉన్నటువంటి ఒక నాయకుడు అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక మంత్రి ఆయన అప్పట్లో ఆయన మాట్లాడుతున్న సందర్భంలో వారించాల్సింది పోయి అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నవ్వడం, అలాగే ఒక మహిళ మాట్లాడుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని సైలెంట్గా ఉండడం. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇందాక మనకు కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు వారించాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఏం జరుగుతుంది ఏంటి, అసలు సిద్ధాంతపరంగా విధానాల పరంగా పోవాల్సినటువంటి రాజకీయం చేయాల్సినటువంటి చోట ఈరోజు ఇలాంటి వ్యక్తిగతమైనటువంటి దూషణలకి చోటు ఇవ్వడం వల్ల వాస్తవంగా అది పార్టీకే నష్టం జరిగేటటువంటి అవకాశం ఉన్నాయి. సో ఏమంటారు సార్? నారా లోకేష్ గారు కౌంటర్ చేశారు, ఆయన స్పందించారంటేనే అర్థమవుతుంది. దీని వెనకతల డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా నారా లోకేష్ గారు ఉన్నారని అర్థమవుతుంది. ఎందుకంటే పతివ్రత పరమను ఉండితే తెల్లారిదాకా చల్లారలేదన్నటువంటి సామెత అక్షరాల నారా లోకేష్ గారికి ఇది యాప్ట్ అవుతుంది. ఎందుకంటే గతంలో ఆయన ఏం మాట్లాడారండి, మీ జగన్ ఎక్కడికి వెళ్ళాడు, లండన్కి మండలం మింగడానికి వెళ్ళాడు అన్నట్టుగా మాట్లాడారు ఆయన. అది మహిళల పట్ల ఉన్నటువంటి మంచి సంస్కృతి ఆయన. ఇదే మహిళల పట్ల ఏ రకమైనటువంటి వాతావరణంతో మాట్లాడే నారా లోకేష్ మనకు తెలుసు. నారా లోకేష్ గారు వాళ్ళ తండ్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఏమన్నారండి, మీ తల్లి మొగుడుదా, మీ జేజమ్మ మొగుడుదా, మీ అమ్మమ్మ మొగుడుదా అన్నప్పుడు ఇక్కడ మహిళల పట్ల ఎవరిదండి సంస్కృతి సంస్కారం? వీళ్ళేమో త్రిపులెక్స్ లాగా సంస్కారవంతమైనటువంటి సోపు త్రిపులెక్స్ లాగా సంస్కారవంతమైనటువంటి తల్లిదండ్రులు వీళ్ళిద్దరు కూడా నారా లోకేష్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏమంటారు సంస్కారవంతమైనటువంటి తల్లిదండ్రులుగా వీళ్ళు చూపించాలా ప్రజలకి? సార్ మీరు మాట్లాడిన బూతులు కాదా, ఏమైనా ప్రవచనాలా? ఇలా అంటారు. ఎప్పుడు కాదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడే బూతులు పెరిగినాయి, 2019 నుంచే ఈ దారుణాలు పెరిగినాయి అన్నారు. సరే గతంలో ఇదే టీడీపీ చెందినటువంటి ఇదే స్పీకర్ అయ్యన పాత్రుడు వాళ్ళ కొడుకు చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి పార్టీ కాంగ్రెస్ పార్టీలో కలిపినప్పుడు ఏమన్నాడండి, ఎవడో దౌర్భాగ్యుడు పార్టీ పెట్టాడు, ఓట్లు దండుకున్నాడు, అభిమానులు అమ్మేసుకున్నాడు, ఆ ఓట్లతో రాజకీయం చేయడానికి వచ్చాడు, అటువంటి దౌర్భాగ్యుడని చిరంజీవిని తిట్టినప్పుడు మరి ఆ సంస్కృతి ప్రోత్సహించింది ఎవరండి, ఆయన్ని మాట్లాడించింది ఎవరండి, ఇప్పుడు ఆయనకి రాజ్యసభ సీట్ ఇచ్చింది ఎవరండి? టీడీపీ పార్టీ కదా. ఇదే పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పంచులు ఓడ తీసుకొడతామని చెప్పి మాట్లాడిన మాటలు ఎవరు మాట్లాడారండి? పవన్ కళ్యాణ్ గారు కాదా? ఇదే బండారు సత్యనారాయణ గారిని మాట్లాడిన మాటలు నేను సమర్థించాను, నేను నీకు తోడుగా ఉంటానని మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గారు కాదా? బెల్ట్ తీస్తా, తోలు తీస్తా, తొక్కు తీస్తా, నాలు తీస్తా, చెప్పులతో కొడతా, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే నా కొడకలారని మాటలు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాదా? సార్ ఇవన్నీ వాళ్ళ సంస్కృతిలో మీరు చేసి మా పార్టీ వైపు తోయడం ఏంటండి? మీరేమైనా ఆ ప్రవచనాలు చెప్తూ ఉన్నారా? సాగంట వార్తని ఇంకో ప్రవచనాలు చెప్తూ ఉన్నారా? కాదు కదా. ఒకటి సార్, ఇక్కడ కృష్ణగిరికి అర్థమవుతుంది ఏంటంటే రాజు గారు చాలా చాలా ఇంటెన్సివ్గా ఆవిడ మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క అఘాయిత్యాలని బయటపడకుండా మెగా డిఎస్ పై జరుగుతున్న చర్చ పక్కదారి పట్టే విధంగా ల్యాక్ ఆఫ్ డెత్ కేసు సాయికృష్ణ అది కూడా పక్కదారి పెట్టేటట్టుగా
ప్రకాశం జిల్లాలో గొర్రెలు కాపర్లైనటువంటి యాదవ్ సామాజిక చెందిన వ్యక్తుల మీద దాడులు జరిగితే టీడీపీ వాళ్ళు దాన్ని పక్కకు తోసివేయేలాగా ఈవిడేమో ఆ ప్రెస్ మీట్ మీకు వచ్చి ఆడవాడ గుడవాడ అమ్మన్న ఆడవాడ గుడ్డు పైనందంటే మాట్లాడితే ఇది చాలా ఇంటెన్షనల్ గా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వాళ్ళు మాట్లాడేది జరిగారు. ఈ చర్చ అంతా ఏంటంటే ఇప్పుడు మేకప్ అయిపోయింది. మేకప్ చర్చ జరుగుతోంది. ఏది మెగా టీఎస్ లో జరిగిన అవతావకల పైన చర్చ పోయింది. లేకప్ చర్చ జరిగిన సాయి కృష్ణపై చర్చ లేదు. ఒకటి సార్ మెగా డిఎస్సి మీద ఓకే రేగి లక్ష్మణరావు గారు, సరే ఇప్పుడు మెగా డిఎస్సి మీద నారా లోకేష్